సమస్త తెలుగు భాషాభిమానులందరికీ నమస్కారం. గత ఎపిసోడ్లో మేమడిగిన పొడుపు కథ అంగట్లో కొంటారు, ముందర పెట్టుకొని ఏడుస్తారు. సమాధానం ఉల్లిపాయ. కమెంట్ బాక్సులో సరైన సమాధానం ఇచ్చిన వారు గాలి స్వర్ణ, రాచర్ల మల్లేశం, వల్లకాటి లక్ష్మణ్, గట్ల రమేష్, గాజుల నరసారెడ్డి, ఎనగందుల జయశ్రీ, నందాల మల్లేష్. గత శీర్షిక తెలుగు వ్యాకరణములో ఉభయాక్షరములు, హల్లులలోని ఇతర భాగములు తెలుసుకున్నాం. ఈ శీర్షికలో మనం పద నిర్మాణం, భాషా భాగములు తెలుసుకుందాం. పద నిర్మాణం. 1. శబ్దము. ఒక అక్షరము గాని ఒకటి కంటే ఎక్కువ అక్షరములు గాని కలిగిన అర్థవంతమైన ధ్వనిని శబ్దము అందురు. 2. పదము. విభక్తి ప్రత్యయము చేరిన శబ్దమును పదము అందురు. 3. ప్రత్యయము లేక వర్ణకము. అర్థవిశేషమున శబ్దమునకు చేరడి అక్షరమును గాని అక్షరములను గాని ప్రత్యయము లేక వర్ణకము అందురు. ప్రకృతి. ప్రత్యయము చేరుటకు యోగ్యమైన శబ్దమును ప్రకృతి అందురు. ప్రాతిపదకము. నామ విభక్తి ప్రత్యయములను తద్దిత ప్రత్యయములను చేరుటకు తగిన ప్రకృతిని ప్రాతిపదికము అందురు. ఉదాహరణకు రవిని అను పదమందు రవి అనునది ప్రాతిపదికము, నీ అనునది కర్మార్థకమున వచ్చిన ద్వితీయ విభక్తి ప్రత్యయము. 6. ధాతువు. క్రియా విభక్తులను చేరుటకు యోగ్యమైన ప్రకృతిని ధాతువు అందురు. ఉదాహరణకు చేయును అను పదమందు చేయు అనునది ధాతువు, ను అనునది దానికి తద్ధర్మార్థమున ప్రథమ పురుషైక వచనమున వచ్చిన క్రియా విభక్తి ప్రత్యయము. భాషా భాగములు. భాష యందలి భాగములను భాషాభాగములు అని అందురు. అవి 5 విధములు: నామవాచకం, సర్వనామం, విశేషణం, అవ్యయం, క్రియ. నామవాచకం. నామం అంటే పేరు. పేర్లను తెలియజేయు పదములను నామవాచకములు అందురు. ఉదాహరణకు రాముడు, కృష్ణుడు, విజయవాడ, గుంటూరు, సిద్దిపేట, హైదరాబాదు మొదలగునవి. నామవాచకం 5 రకాలుగా ఉన్నది. అవి జాతి నామవాచకం, సంజ్ఞానామవాచకం, గుణ నామవాచకం, సాముదాయక నామవాచకం, క్రియానామవాచకము. జాతి నామవాచకము. సమానం అయిన స్వరూపాలు, స్వభావములు గల వస్తువుల సమూహాన్ని తెలియజేసేది జాతి నామవాచకం. ఉదాహరణకు గోవు, పులి, ఆవు, నక్క, మనుషులు మొదలగునవి. సంజ్ఞా నామవాచకం. సంజ్ఞ అంటే గుర్తు. దాన్ని తెలియజేసేవి సంజ్ఞలు అంటే సాధారణంగా పేర్లు. ఉదాహరణకు రాజు, రాణి, శరత్, రుక్మిణి, శారద మొదలగునవి. గుణ నామవాచకము. గుణం అంటే స్వభావం. ఆ స్వభావాన్ని తెలియజేసేది గుణనామవాచకం. ఉదాహరణకు మంచి, చెడ్డ, పులుపు, తీపి, తెలుపు మొదలగునవి.
సాముదాయక నామవాచకం. సముదాయాన్ని తెలియజేసే పదం. సముదాయం అంటే గుంపు గాని కొన్ని వస్తువుల సమూహం కాని అవుతుంది. అలాంటి దాన్ని తెలియజేసేది సాముదాయక నామవాచకం. ఉదాహరణకు గుంపు, సంఘం, తండా, సమూహం మొదలగునవి. క్రియా నామవాచకము. క్రియ అంటే చేసే పని. పనిని తెలియజేసే నామవాచకం క్రియానామవాచకం. ఉదాహరణకు చేయు, పాడు, పండు, తిను, కూర్చో, నిలబడు ఇలాగ. నేటి సామెత. అన్నీ ఉన్న విస్తరి అణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది. విస్తరి నిండా పదార్థాలుంటే ఎంత గాలి వీచినా అది పైకి లేవదు. విస్తరిలో పదార్థాలు లేకపోతే అది చిన్న గాలికే పైకి ఎగురుతూ కింద పడుతూ ఉంటుంది. అలాగే గొప్ప వ్యక్తులు వినయంగా ఉంటారు, తక్కువ మాట్లాడతారు. అల్పులు మాత్రం అహంకారం కలిగి ఉంటారు, ఎక్కువ మాట్లాడతారని అర్థం. నేటి పొడుపు కథ. 5గురిలో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు. 5గురిలో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు. చెప్పుకోండి చూద్దాం. మీ సమాధానం కామెంట్ బాక్సులో తెలియజేయండి. సమాధానం వచ్చే ఎపిసోడ్లో ఖచ్చితంగా మేము తెలియజేస్తాం. అంతవరకు మీ అందరికీ నమస్కారాలతో సెలవు.